ప్రతి ఆదివారం అదేవిధంగా ప్రతి మీటింగ్కి వచ్చి అయ్యా నీ మాటలు మేము వింటామని మనస్ఫూర్తిగా విన్న వాటి ప్రకారంగా బ్రతికితే వీటి క్రమం ఎందుకు తగ్గుతుంది? క్రమం ఎందుకు మారుతుంది? విధానం ఎందుకు తప్పుతుంది? చెప్పండి. తప్పు చేస్తూ ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. బ్రతుకు మార్చుకుంటే మనం ప్రార్థన చేయకపోయినా మనకు కావాల్సింది దేవుడు మనకి ఇస్తాడు. దానికి నిన్నటి దినాన రాత్రి పూట మీ సంఘంలోనే చర్చి బిల్డింగ్ లోనే కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత రేపు బయలు ప్రార్థన ఉంది అని చెప్పడం జరిగింది అన్నగారు. బయలు ప్రార్థన అనగానే నాకు ఈ సంగతి, ఈ విషయాలు, ఈ విధానం అనేటువంటిది నాకు తెలియదు. నిజంగా చెప్పాలి అని అంటే మంచి ఆలోచన. ఎక్కడో ఏదో మూఢనమ్మకాల వైపుకు వెళ్లకుండా కన్నతండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి అడుగుదాం అనటం నిజంగా వండర్ఫుల్, మంచి ఆలోచన. కానీ నాకు అది అర్థం కాలేదు రాత్రి మీరు మాట్లాడినప్పుడు. ఎందుకంటే నేను ఎక్కడా చూడలేదు ఇది. బయలు ప్రార్థన అనగానే నాకేం గుర్తుకొచ్చింది అంటే, చరిత్రలో ఇస్రాయేలు రాజ్యానికి 10 గోత్రికర్తల ఇస్రాయేలు రాజ్యానికి అహాబు అనేటటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దేవుణ్ణి విడిచిపెట్టి బయలును పూజిస్తాడు. గుర్తుందా? బయలు దేవుడా, యెహోవా దేవుడా తేల్చుకుందాం రండి అని ఏలియా గారు బయలుదేరతాడు. ఒక పందెం వేసుకొని జరిగిన సందర్భం అంతా మీకు తెలుసు కదా. నాకు అది జ్ఞాపకం వచ్చింది. బయలు ప్రార్థన అంటే ఏంటి? నేను ఆ బయలు ప్రార్థన అలా బయలు దేవత కూడా ఉంది అయింది ఇక్కడ. ఎప్పుడు అది నశించిపోయింది అనుకున్నాను. బయలు దేవత ఈ ప్రాంతంలో ఉందా ఏంది అని చెప్పేసి అన్న అడిగితే అంటాడు, బయలు అంటే ఆ బయలు కాదన్నా, పొలానికి వెళ్ళి దేవుడు వర్షాన్ని కురిపించట్లేదని చెప్పేసి ప్రార్థన చేద్దాము దాని కొరకు అని అంటే, ఓరి అంటే మీ లాంగ్వేజ్ లో పొలాన్ని బయలు అంటారు అనుకుంటాను కదా. నాకు తెలియదు, అది మా లాంగ్వేజ్ వేరు, కొంచెం తేడా ఉంటది కదా ప్రాంతానికి. సో బయలు అని అంటే ఇదే అని చెప్పేసి అనుకున్నాను. నిజంగా రాత్రి సంతోషించాను. అయితే సంతోషంగా వెళ్దాం పద, మీతో పాటు మంచి అవకాశం నాకు అనుగ్రహింపబడింది అని నేను ఆనందించాను, సంతోషించాను. సో ఈ క్షణంలో దాదాపుగా ఈ ఊరు పేరు ఏదో ఉంది, వీపనగండ్ల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులే అనుకుంటున్నాను. అయినా రైతులే అని అంటే కంప్లీట్ గా రైతులు అన్ని ఏరియాల్లో ఉంటారు. కానీ మీ ఏరియాలో ఈ మెట్ట ప్రాంతంలో కంప్లీట్ గా మీరు దేవుని మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి స్థితి. దేవునికి స్తోత్రం, మంచి విషయం కదా. బయట ఉన్నటువంటి వారు ఏంటి అని అంటే వాళ్ళకి అందుకోసమే భయభక్తులు తక్కువ, దేవుని పట్ల నమ్మకం తక్కువ. ఇక్కడ కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి పరిస్థితి. ప్రతి రైతు కూడా భూమి ఫలిస్తే చూడాలి, భూమి ఫలిస్తే చూడాలి అనేటువంటి ఆశ కదా. ఎవరికండి? రైతులకు. ఇందాక నుంచి మీరు పాడుతున్నారు పాట, ఈ పాట వస్తుందేమో అని చూస్తున్నా, రాలే. ఎంత మంచి పాట అంటే ఈ సందర్భానికి, ఈ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా. రైతులు మీరు మాత్రమే కాదు, మన కన్నతండ్రి దేవుడు కూడా రైతే అనే విషయం మనకు తెలియచేసేటటువంటి ఒక చక్కటి పాట పాడి వినిపిస్తాను. తర్వాత కొన్ని మాటలు మీ ముందు తెలియచేసేసి నేను ముగించేస్తాను, ఓకేనా? భూమి ఫలిస్తే చూడాలి అన్నది ఎవరి ఆశ? రైతు ఆశ కదా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం,
ఆత్మఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం. ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, విశ్వాసం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతతం. మంచితనము అనే ఫలము నీయవలెను. భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది. నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది. నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుతున్నాడు. మేలులు మరిచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు. ద్వేషం, కలహం, మత్సరం, మత్తత, అసూయ, క్రోధం, విమతము, కక్షలు అనుకారు ద్రాక్షలను కాయకూడదనెను. భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. ఏమర్థమైంది? పాట పాడటం అంత పర్ఫెక్ట్గా మీ అంత పర్ఫెక్ట్గా నాకు రాదు, కానీ పాట బాగుంటుంది, మీనింగ్ సూపర్ ఉంటుంది అని చెప్పేసి మేము ఉంచాను. మనము రైతులము, వర్షం కురవట్లేదు. వర్షం కురిస్తే కదా భూమి ఫలిస్తుంది. భూమి ఫలిస్తే కదా అది చూసి ఆనందించాలి ఒక రైతుగా మనం. మరి అలాంటప్పుడు నువ్వే బాధపడుతున్న సంగతి నీకు అర్థమైతే, నిన్ను కన్న నీ తండ్రి నీలో ఆత్మ ఫలాలు ఫలించాలి అని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ రైతు కడుపు మంట ఈ రైతుకు అర్థం కావాలా వద్దా? ఏమండి? కేవలం అయ్యా మా కడుపు మంట, మా బాధ చూడవా తండ్రి అని చెప్పేసి మొరపెట్టడం కంటే ఆయన మొర నీకు నాకు మనకు వినపడట్లేదా? ఆత్మ ఫలాలు కావాలని ఎన్నాళ్ళైంది బిడ్డ నేను నీ నుండి కోరుకుంటూ ఆశపడుతూ ఉన్నది? ఎన్ని సంవత్సరాలైందిరా? ఏదిరా నాకు కావలసినటువంటి ఫలాలు అని ఆయన అడుగుతున్నాడు. ఈ దినం ఒక్కసారి ఆలోచన చేయండి కదా. ఏమండి? పక్షులు, జంతువులు అన్నీ కూడా దేవునికి మొరపెడుతూ ఉంటాయి. అవి ఏ తప్పు చెయ్యవు, దేవునికి వ్యతిరేకంగా అవి నడవవు, అవి ఏ పాపము చెయ్యవు. జంతువులు పాపం చేస్తాయా? పక్షులు పాపం చేస్తాయా? పాపం చేసేది ఎవరు? ఒకే ఒక్కడు, మనిషి. దేవుడు ఎన్ని రకాల జంతువులు, ఎన్ని రకాల పక్షులు, ఎన్ని రకాల జీవరాశులు తయారు చేసినప్పటికీ కూడా అవన్నీ కాదురా నాకు ముఖ్యం, అవి కూడా చేసింది నీకోసమే. నువ్వు లేకపోతే అవి ఎందుకు నాకు అంటాడు. నీవే నాకు లేకపోతే అవి మాత్రం నాకెందుకు అని అంటాడు. అవునంటారా కదంటారా? ఈరోజు మనకు దేవుని బాధ మనకు అర్థం కావాలి. మనకు బాధ కలిగిందని, మనకు నొప్పి కలిగిందని, మనం వేసిన పంట ఫలించట్లేదని బాధపడినటువంటి మనకు దేవుని బాధ ఖచ్చితంగా అర్థం కావాలి. అర్థమవుతుందా? ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. దేవుడు కఠినుడేం కాదు. దేవుడు నువ్వు ఆయనకు ఫలాలు అందించకపోయినా అయ్యో నా కొడుకు ఎక్కడ బాధపడతాడో, ఇబ్బంది పడతాడేమో అని చెప్పేసి కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు కొంచెం ఆలోచింపు చేయటం కోసం లేట్ చేస్తాడే తప్ప నిన్ను మార్చాలనేది కాదు ఆయన ఉద్దేశం. నిన్ను ఇబ్బంది పెట్టాలనేది కాదు ఆయన ఆలోచన. నువ్వు ఆలోచిస్తావని, కేవలం నువ్వు నేను మనం ఆలోచించాలని. అవునా కదా?
అప్పుడప్పుడు మనం తప్పు చేస్తే మన ఇంట్లో ఉన్న కన్న తల్లిదండ్రులు కొట్టటమో తిట్టటమో చేస్తారు. సంపటానికా, కక్షతో చేస్తారా? నువ్వు ఆలోచించాలి, నువ్వు మారాలి, నీ బుద్ధి మారాలి అని దెబ్బేస్తాడు. అదే విధానం ఇది కూడా. అంతకు మించి మరొకటి కాదు. మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఒక్కసారి కొన్ని వచనాలు మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథం 104వ కీర్తన చూడండి ఏమంటాడు. 5వ వచనం నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథము 104వ కీర్తన. భూమి ఎన్నటికి నీ కదలకుండా ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. అంటే ఈ భూమి మీద అగాధ జలాలు ఉన్నాయట, వస్త్రము వలె కప్పాడట భూమి మీద. ఎక్కడ జస్ట్ అండి 25% మాత్రమే ఈ ఆరిన నేల కనబడుతుంది, దాని మీద మనం బ్రతుకుతున్నాం. కానీ 100% భూమి మీద 75% అంటే 75% మొత్తం కప్పింది నీళ్ళే, సముద్రపు నీళ్ళే మొత్తం. అందుకోసమే ఇంకొక చోట ఏమంటుంటాడనంటే, పడవను భూమి సముద్రం మీద పడవను మనం నడుపుతుంటాం కదా, పెద్ద పెద్ద ఓడలు నడుపుతుంటాం కదా, అలా నీటిపైన ఈ భూమిని పరిచాను అంటాడు. పరిచాడట భూమిని ఒక ఓడలా. అర్థవుతుందా? కంట్రీషన్. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, దేవుడు గద్దింపగానే పారిపోయాను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటిని నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పగా ఉండునట్టు అవి దాటలేని సరిహద్దులను నీవు వాటికి నియమించితివి. ఆయన కొండల లోయలలో నీటి బుగ్గలను పుట్టించెను, అవి మన్యములో పారును. అవి అది చూసారా, అడవి జంతువులన్నింటికి దాహం ఇచ్చే విధంగా ఎలా సెటప్ చేస్తున్నాడో. వాటి వలన అడవి గాడిదలు దప్పిక తీర్చుకుంటాయి. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చును. బాగా వినండి, నీ క్రియల ఫలముల చేత భూమి తృప్తి పొందుచున్నది. భూమి దేని వల్ల తృప్తి పొందుచున్నదట? దేవుని క్రియల మూలముగా. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు, బాగా నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుకు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపరుచు ద్రాక్షరసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరిచేటటువంటి ఆహారమును ఎవరు పుట్టించుచున్నాడు? దేవుడు పుట్టించుచున్నాడు. భూమిలో నుండి ఆహారం పుడుతుందట మన కోసము, మన హృదయ సంతోషం కోసం. తైలము హృదయ సంతోషం కోసము. ఏంటవి? ద్రాక్షరసం. సౌందర్యం కోసం తైలము. వాటన్నింటిని పుట్టిస్తున్నది దేవుడు. అందుకోసం ఇది ఎరిగిన మనం పరిగెత్తుకొచ్చాం. ఇది తెలియనటువంటి వాళ్ళు ఏవేవో చేస్తున్నారు, కానీ ఇది ఎరిగినటువంటి మనం పరిగెత్తుకొచ్చాము. తండ్రి, వర్షాన్ని ఇచ్చేది నీవు, భూమిని పండించేది నీవు, భూమిలో నుండి ఆహారాన్ని మొలిపించేది నీవు, మాకైనా జంతువులకైనా అన్నింటినీ పోషించేది నీవే గనుక నా తండ్రి, ఇదిగోనైనా దయచేసి మమ్మల్ని కరుణించవా, కటాక్షించవా అని మనం దేవుణ్ణి మొరపెట్టడానికి, దేవుని ప్రార్థన చేయడానికి వచ్చాం ఇక్కడికి కదా. అయితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా ఆయనే ఇస్తాడు. ఆయన ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? నువ్వు ఎలా ఉన్నా ఇస్తాడు. కానీ కొంచెం గ్యాప్ ఆయన ఎందుకు ఇస్తాడు అని అంటే, దేవుడు ఆ మేఘాల ద్వారా వర్షాలను కురిపిస్తాడు. అయితే ఆ మేఘాలను దేవుడు వాడే విధానం మీ ముందుంచి పాట ముగించేస్తాను. దేవుడు మేఘాలను ఎలా వాడుతాడో మనకు తెలియాలి అని అంటే, యోబు గ్రంథము 36వ అధ్యాయము 26 నుంచి చూడండి. 26 నుంచి చూడండి. దేవుడు మహోన్నతుడు,
మనము ఆయనను ఎరుగము. మనము ఆయనను ఎరుగము. ఇదేంది వింతగా విచిత్రంగా మాట్లాడాడు. ఆయనను మనం ఎరగము అని అంటే అర్థం ఏంటి? యెహోవా దేవుడు నాకు తెలుసండి అనుకుంటే కాదు, కుదరదు పని. ఆయనను మనం ఎరగము అని అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క ఆలోచన, ఆయన కోరిక, ఆయనకి ఏం కావాలో మనకు తెలియదు. ఎప్పుడు చూడు మనకేం కావాలో మనం అడుగుతాం తప్ప, తండ్రి నీకేం కావాలి, మీకు కావాల్సినటువంటిది నేను ఇస్తున్నానా లేదా, మీకు కావాల్సిన ఆత్మఫలాలను నేను ఫలిస్తున్నానా లేదా అనేటటువంటి ఆలోచించేవాడు మనలో ఎంతమంది ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. అవునా కదా? అందుకోసమే ఆయనను మనం ఎరగము. నెక్స్ట్, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదక బిందువు అంటే అర్థం ఏంటండి? ఉదకం అంటే ఏంటండి తెలుసా అందరికి? ఉదకం అంటే నీరు. ఆ ఉదక బిందువులు అంటే నీటి బిందువులను పైనుండి కురిపిస్తాడు. మంచుతో కూడిన వర్షము వలె అవి పడతాయి, నీళ్లు పడతాయి. మేఘములు వేటిని? నీటిని. ఏమి కుమ్మరిస్తాయట? మేఘములు కుమ్మరించును. మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగుతుందట. ఏంటిది? నీళ్లు సమృద్ధిగా దిగును. కంటిన్యూషన్. మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో ఉండి ఉరుములు వచ్చు విధమును మనమైనా గ్రహిస్తున్నామా? ఎవడో ఏమో గ్రహించట్లేదు, పక్కన పెట్టేసేయండి. కనీసం మనమైనా గ్రహిస్తున్నామా? ఏంటి? ఎప్పుడైనా ఉరుములు వచ్చేటప్పుడు ఇది నా తండ్రి పని, వర్షం బాగా కురుస్తున్నప్పుడు నాన్న వర్షం కురిపిస్తున్నావా తండ్రి అని చెప్పేసి ఇప్పుడు అనుకున్నారు ఎవరైనా? ఆ ఫీలింగ్ కలిగిందా? అప్పుడప్పుడు మనమే తిట్టేసుకుంటాం. ఏంటి వర్షానికి పని పాటలేదేంది, ఈ సమయంలో పడుతున్నాడు, కురిపిస్తున్నాడు అని చెప్పేసి, కురుస్తుంది వర్షం అని చెప్పేసి అంటుంటాం తప్ప ఈ వర్షం వెనకాల ఉన్నది దేవుడే కురిపిస్తున్నాడు అనేటటువంటి విషయం మనకు అవగాహన ఉందా? ఆలోచన ఉందా? ఆలోచిస్తామా కదా? అదే చెప్తున్నాడు. కంటిన్యూషన్. ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును. సముద్రపు అడుగు భాగమున ఆయన కప్పును. వీటి వలన అన్నాడు చూడండి, బాగా వినండి ఈ మాట. వీటి వలన అంటే వేటి వలన? మేఘముల వలన, లేదా మేఘము ద్వారా కురిపించే నీటి వలన, మేఘము వలన, వీటి వలన ఆయన అబ్బో ఏం చేస్తాడట? ప్రజలకు తీర్పు తీరుస్తాడట. దేనివల్ల? మేఘం వల్ల ప్రజలకు తీర్పు తీర్చడం ఎప్పుడైనా విన్నారా? మీరు చూసారా? ఇదేంది మేఘం వల్ల తీర్పు తీర్చడం ఏంటి అనుకుంటున్నారా? చూపించనా? నోవాహు గారి కాలములో మనుషులందరూ మాట వినకుండా భయంకరమైనటువంటి పాపాలు చేస్తుంటే దేవుడు ఆ కాలంలో నోవాహు గారిని నిలబెట్టి 100 సంవత్సరాలు నాయన వెళ్ళి ఒక పక్క ఓడ సిద్ధపరుచుకొని కోసము, దాంతో పాటుగా అటుపక్క ఓడ సిద్ధపరుస్తూనే ఇటుపక్క ప్రజలందరికీ చెప్పు అని చెప్పేసి చెప్పాడు. 100 సంవత్సరాలు ప్రకటించిన ఒక్కడైనా మారాడా? వామ్మ ఎంత భయంకరులు! అప్పుడు దేవుడు తీర్చిన తీర్పు ఏంటి అని అంటే 40 రోజులు ఆజ్ఞాపించాడు మేఘాలకు. ఆ మేఘము ఆగకుండా 40 days, 40 రాత్రులు 40 పగలు వర్షం కురిస్తే అందరూ చచ్చిపోయారు. కొలాప్స్. తీర్పు తీర్చాడా లేదా? మేఘములతో, వర్షంతో తీర్పు తీర్చినటువంటి విధానం కనబడుతుందా లేదా మనకు? మాట వినకపోతే అదే నీ పాలిట శాపమై నిలుస్తుంది. అయ్యా తండ్రి, ఇదిగో విచిత్రం, వర్షం కురిపించేనా తీర్పు తీరుస్తాడు, కురిపించకుండా ఆపి కూడా తీర్పు తీర్చగలడు. అహాబు రాజు గారి కాలంలో యెజబేలు అనే తన భార్య మాట విని దేవుణ్ణి పక్కన పెట్టి బయలు దేవతలను పూజిస్తూ దేవుని ప్రవక్తలను చంపుతూ ఉన్నప్పుడు దేవుడు ఏలియా అనేటటువంటి ప్రవక్తను పుట్టించి ఆయన ద్వారా మరలా ఎలాంటి తీర్పు తీర్చాడు? ఆకాశమా ఇత్తడైపో అన్నాడంతే. అయిపోయిందా లేదా? ఆకాశం ఇత్తడిగా మారిపోయింది. ఇత్తడిగా మారిపోవటంతో అంటే దాని అర్థం ఏంటి? 3.5 సంవత్సరాలు నో వర్షపు చుక్కలేదు. డొక్క ఎండిపోయింది మనోడిది. ఎవరిది? అహాబుది. పరిగెత్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఏం ప్రయాసపడితే ఏం లాభం?
ఆఖరికి ప్రజల అవస్థ చూడలేక, ఈ రాజు అయితే బుద్ధి లేనివాడు మారలేదు కానీ నా ప్రజల అవస్థ చూడలేకపోతున్నానయ్యా. నువ్వైతే బ్రహ్మాండంగా ఇటు తూరు దేశంలో, తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సారేపాతు ఊరిలో ఒక విధురాలి దగ్గర చక్కగా బ్రతుకుతున్నావు కానీ నా ప్రజల అవస్థ పడలేకపోతున్నాను. నేను వర్షం కురిపించాలనుకుంటున్నాను అంతే, నువ్వు వెళ్ళిపోయి అంటాను. చూసావా దేవుని ప్రేమ ఎట్లుంటుంది, దేవుని మనసు ఎట్లుందో. తప్పు చేస్తున్న వారిని శిక్షించడం కోసం వర్షం బంద్ చేసినప్పటికీ కూడా కొంచెం అల్లాడిపోతుంటే ప్రజలు చూడలేడు. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి కాబట్టి. వీళ్ళని ఆయన వెళ్ళు అని చెప్పేసి పంపించి వర్షాన్ని కురిపించిన విధానం మనం చూసాం బైబిల్లో. అంటే వర్షం కురిపించి శిక్షించగలడు, కురిపించటం మానేసి కూడా శిక్షించగలడు. దానివల్ల మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసు, మన కన్న తండ్రి అయిన దేవునికి కావాల్సింది మన నుంచి ఏదో ఉంది, మనం అది ఇవ్వాలి అనే ఆలోచన కలిగి బ్రతకాలి మనం. అవునా కదా? సమూయేలు గారి కాలంలో కూడా జరిగింది. సమూయేలు గారి కాలంలో ఏం జరిగిందంటే, మాకు రాజు కావాలి, లోక మర్యాద చొప్పున నేను నడవాలి, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అంటారు. రాజు కావాలా మీకు? దేవుణ్ణి కాదని, దేవుని పరిపాలన వద్దని లోక మర్యాద చొప్పున రాజును అడుగుతారా మీరు అనేటటువంటి ఆలోచనతో దేవుని ప్రవక్త అయినటువంటి సమూయేలు గారికి కోపం వచ్చేసి ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఓ రౌండ్ వేసాయి ప్రభు అంటాడంతే. ఎలా వేయాలి? మొదటి సమూయేలు గ్రంథం 12 అధ్యాయం 18 ఒక్కటి చదవండి, మీకు అక్కడ అర్థమవుతుంది. అంటే దాదాపుగా మిగతా విషయాలు మీకు బాగా అలవాటైనవి కావచ్చు, కానీ ఇది మీకు పరిచయం అయి ఉండకపోవచ్చు అని అంటున్నాను. ఈ సందర్భం అందుకోసమే వచ్చిన చూపిస్తున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లన్నారట. ఏమన్నారో చూడండి. రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేశామయ్యా, అందుకోసమే వర్షము వడగండ్లు దానితో మమ్మల్ని శిక్షించావు అనే విషయం వాడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూసారా? అర్థమవుతుందండి? మోషే గారి కాలంలో యెహోవా ఎవడు అన్నాడు. ఎవరు? ఫరో, ఐగుప్తు దేశంలో. యెహోవా ఎవడా? చూపిస్తాడు నీకు. యెహోవా ఎవరో నీకు చూపిస్తాడు అని చెప్పేసి తర్వాత మామూలుగా ఉందా ఎవరా? అవునా కదా? వడగండ్ల వర్షం మామూలుగా లేదు. ఐగుప్తు దేశం మొత్తం అల్లాడిపోయింది. వడగండ్ల వర్షం కానివ్వండి, త్రాగే నీటిని ఎర్ర రక్తం అంటే రక్తంగా మార్చడం కానివ్వండి, కప్పల్ని పంపించడం కానివ్వండి, ఈగల్ని పంపించడం కానివ్వండి, మిడతల్ని పంపించడం కానివ్వండి, సర్వనాశనం చేశాడు ఆ కాలంలో. కానీ మనకు కావాల్సింది ఏంటంటే వర్షం కూడా ఆ కాలంలో వర్షంతో కూడా శిక్షించాడు అనే విషయం మనకు గుర్తుండాలి. అంతేనా కదా? సో మనకు అర్థం కావాల్సినటువంటి మ్యాటర్, లేట్ ఎందుకు అవుతుంది అని అన్నప్పుడు ఒక్కసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24 నుంచి చూద్దాం. వారు అంటే ఎవరు? ఏమండి, మనం కూడా రావచ్చు కదా అందులో? అవునా? మనం కాదా? వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయము భక్తి కలిగి ఉందము. రండి, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలములలో కురిపించేవాడు ఆయనే కదా. రండి, ఆయన కురిపించాలంటే మనం భయభక్తులు కలిగి బ్రతుకుదాం అని నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అలా అనుకోరట. అదే చెప్తున్నాను ఉదయం నుంచి, స్టార్టింగ్ నుంచి నేను. మన హృదయంలో మనం అనుకుని ఇదిగో రండి మనం భయభక్తులు కలిగి బ్రతుకుదాం, మనల్ని పోషిస్తున్నది ఆయన గనుక 4 రోజులు వర్షాన్ని ఆపాడనుకో, మనం వేసిన పంట ఏమైపోద్ది? 4 రోజులు లేట్గా వర్షం కురిచిందనుకో, ఆ తర్వాత వర్షం కురిసినా ఉపయోగం ఉండదు, పంట మీద ఉపయోగం ఉండదా?
మొత్తం మాడి మసి అయిపోయిన తర్వాత వర్షం ఎంత కురిస్తే మాత్రం ఉపయోగం ఉంటుందండి కదా. కాబట్టి మనం ఏం చేయాలి, ముందే ఆలోచించుకొని చేయాల్సినటువంటి పని ఏంటంటే, రండి మనం భయభక్తులు కలిగి బ్రతుకుతాం, మనకు వర్షాన్ని ఇచ్చేది ఆయనే కదా అని అనుకోవట్లేరట. కాబట్టి ఏం జరుగుతుందో కంటిన్యూషన్ లో చదవండి. ఇంకా దోషములు బాగా వినండి ఇక్కడ అమ్మా, అందరు వినండి. మీ దోషములు అంటే అర్థం ఏంటి? మీ పాపములు, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. వేటి క్రమాన్ని తప్పించాయి, వేటి క్రమాన్ని తప్పించాయి. కరెక్ట్ టైం టు టైం పడాలి వర్షం, పడట్లేదు, లేట్ అయింది, లేట్గా పడింది, క్రమం తప్పింది, వర్షానికి క్రమం తప్పింది. కారణం ఏంటంటే దేవుని రూల్ ప్రకారం నువ్వు క్రమం తప్పావు కాబట్టి దేవుడు వాటి క్రమం తప్పించేశాడట. మీ దోషములే వాటి క్రమమును తప్పించెను అని ఉందా లేదా? అక్కడ కొత్తగా అయితే మనం మాట్లాడుకోవట్లేగా, ఏమనుందట? మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగుకుండుటకు, మీకు మేలు కలగకుండా ఉండటానికి మీ పాపములే కారణము. ఎవరు కారణం? ఎవరు కారణం? అవునా కదా, అందుకోసమే ఆ పాట పాడాను. భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలన్నది మన కన్న తండ్రి కల. మరి నువ్వు ఫలించాలనా వద్దా? మనం ఫలించాలనా వద్దా? ఫలించాలి కదండి. ఫలించకపోతే పరిస్థితి ఏంటి? మీకు మాత్రం సంవత్సరం ఫలాలు కావాలి, దానికై నేను వర్షం కురిపించాలి. కనీసం ఒక్క సంవత్సరమైనా నా కోసం ఫలాలు ఫలించాలా? ఏమండి, రాత్రి విన్నారు? ఎంతమంది విన్నారు రాత్రి నేను చెప్పినటువంటి మాటలు, నా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు? ఫలించటం అంటే ఏంటి? నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, శాంతి సమాధానముతో బ్రతకాలి. దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నా ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పజెప్పవలసి ఉన్నది అనే విషయం చెప్పినా కూడా భయపడకుండా మనం అడ్డగోలుగా మాట్లాడుతున్నాం, అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాం, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము అని అంటే ఏది భయం? కరెక్ట్గా ఇదిగో పంట వేసినప్పుడు మాత్రమే జాగ్రత్తగా పరిగెత్తుకొచ్చేసి రావటం కాదు దేవునికి ఇష్టం. అది కాదు. ఏ విధంగా అయితే భయభక్తులు కలిగి అయ్యాని నోరు తెరిచి అడిగేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగుతామో, తండ్రి నువ్వు కరుణించకపోతే వేసిన విత్తనం అంతా నేలపాలైపోతుంది తండ్రి, ఎండిపోతుంది, మాడిపోతుంది అని చెప్పేసి ఆ బాధ కలిగి వచ్చి ఎలాగైతే ఈ విధంగా కూడుకున్నారో, సమయం కేటాయించుకొని ప్రత్యేకంగా మరి కూలికి వెళ్లకుండా, పనులకు వెళ్లకుండా వచ్చారే అందరూ గుంపు కూడి, అదే విధముగా ప్రతి ఆదివారము, అదే విధంగా ప్రతి మీటింగ్కి వచ్చి అయ్యా నీ మాటలు మేము వింటామని మనస్ఫూర్తిగా విన్న వాటి ప్రకారంగా బ్రతికితే వీటి క్రమం ఎందుకు తగ్గుతుంది? క్రమం ఎందుకు మారుతుంది? విధానం ఎందుకు తప్పుతుంది? చెప్పండి. ఏమంటే అర్థమవుతుందా? తప్పు చేస్తూ ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. బ్రతుకు మార్చుకుంటే మనం ప్రార్థన చేయకపోయినా మనకు కావాల్సింది దేవుడు మనకి ఇస్తాడు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరు అని అంటే, దావీదు గారు ఎంత గొప్పడో మనందరికీ తెలుసు. దావీదు గారు ఎంత మంచివారో మనందరికీ తెలుసు. ఆయనకు దేవుడు ఇచ్చిన బిరుదు ఏంటంటే నా హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడు ఎవరు? ఎంత గొప్ప మాట అది. అలాంటి దావీదే, అంత పెద్ద మంచి దావీదు గారే, అంత మంచి రాజు అయినటువంటి దావీదు గారే దేవుని చిత్తాన్ని జరిగించాడు అనేటువంటి ఆ గొప్ప డైలాగ్, అంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ పొందుకున్నటువంటి దావీదు గారే ఒకానొక క్షణంలో తప్పు చేశాడు. బత్షెబాతో తప్పు చేసిన తర్వాత, తప్పు చేసి వచ్చిన ముప్పును తప్పించటం కోసం 7 దినాలు ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేశాడు. ఇన్నాడా దేవుడు ప్రార్థన? వచ్చిందా ఫలితం? మనకేమర్థం కావాలి? ఒక పక్క తప్పు చేయాల్సిన తప్పులన్నీ చేస్తూ ఇంకో పక్క ప్రభువా అని అడిగితే ఏముంటుంది? అవునా కదా. ఫైనల్గా విసుక్కుంటూ ఇస్తాడు చూడు, అట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే సస్తడు వీడు అని చెప్పేసి పోరా, అసలు నీకు ఇవ్వటం, నీకు అసలు వర్షం కురిపించడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ చచ్చిపోతావని ఎందుకో అని జాలిపడి అని చెప్పేసి అలా ఇవ్వటం, అది మనకేమైనా శ్రేయస్కరమా? మనకేమైనా లాభకరమా? కానీ దేవుడు ఆనందపడుతూ వర్షాన్ని కురిపించే స్థితిలో ఉండాలి అని అంటే మనం ఎట్లుండాలి? నోరు జాగ్రత్త, నడక జాగ్రత్త, పడక జాగ్రత్త, బ్రతుకు జాగ్రత్త, వాక్యానుసారంగా బ్రతికే ప్రయత్నంలో మనం ఉంటే దేవుడు మన విషయమై ఆనందపడతాడు, సంతోషపడతాడు కదా. అన్యులండి నినేవే పట్టణస్థులు, దేవుడు యోనా ప్రవక్తను పంపిస్తాడు, వెళ్ళి ఆయన చెప్పు అని చెప్పేసి. వాళ్ళు
కేవలం ప్రార్థన చేయలే, చేస్తున్న తప్పులన్నీ మానేయండి రా అని చెప్పేసి రాజు ఆజ్ఞాపిస్తాడు. మనం చేస్తున్న తప్పులు, పాపాలు, అన్యాయాలు, అక్రమాలన్నీ ఎక్కడికక్కడి బంద్ అన్నాడు. దాంతో దేవుడు ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. ఇదయ్యా నేను కోరుకున్నది, మిమ్మల్ని నాశనం చేద్దాను అనుకున్నా. అందుకోసమే యోనా గారిని పంపించి మరి చెప్పించా. దేవుడు ఏ పనైనా చేస్తే చేస్తాడు కాబట్టి చెప్పించాడు. ఆ మాట విని కరెక్ట్గా వాళ్ళు మారారు. చేస్తున్న తప్పులన్నీ వాపస్ తీసుకున్నారు, చేస్తున్న తప్పులన్నీ మానేశారు. మానేయటంతో దేవుడు ఏం చేశాడు? చేస్తానన్న కీడు చేయకుండా మానేశాడు కదా. చేస్తానన్న కీడు దేవుడు ఏం చేశాడు? చేయకుండా మానేశాడు. ఎందుకు? వాళ్ళు మారారు కాబట్టి. ఇప్పుడు ఈ సందర్భాలన్నీ మనకేం నేర్పిస్తున్నాయి? మన మాట తీరు మారాలి, మన బ్రతుకు తీరు మారాలి. ప్రతిరోజు ప్రతి క్షణం పడుకున్నప్పటి నుంచి లేచేంత వరకు, లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు ఇదిగో దేవుడు నా ఎంటే ఉన్నాడు, దేవుడు నేను మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు అనే జ్ఞాపకం గుర్తు పెట్టుకొని మనం నడవాలి. అప్పుడు తూలనాడి ఏ మాట మాట్లాడలేం, పొరపాటు పని చేయలేం. ఎవడు చూడట్లేదు కదా అని ఎన్నో తప్పులు చేస్తున్నాం. చేసేవాళ్ళు ఉండొచ్చు మనలో కదా. ఎవరు చూస్తున్నారులే అని అర్ధరాత్రి చేసే పనులు, ఎవరు చూస్తున్నారులే, ఎవరు వింటున్నారులే అని చెప్పేసి చేసే పనులు. దేవునికి రాత్రి పగలు తేడా లేదమ్మా. ఎక్కడున్న తేటగా నీట్గా కనపడుతుంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పరిశుద్ధంగా మీరు బ్రతికితే మీకు ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా చూసుకునేటటువంటి గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు మనకుండగా మనం పడుతున్న చింత దండగా. ఏమన్నాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత? ఏమన్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని నువ్వెందుకు చింతిస్తున్నావు? ఈరోజు ఆ చింత కోసమే పరిగెత్తుకొచ్చావు కదా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని వద్దు నీకు చింత. ఏమి కట్టుకుందుమో, ఏమి ధరించుకుందుమో అని వద్దు. ఇట్లాంటి చింత వద్దు నీకు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొదట నా రాజ్యమును, నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. చూడు, అవునా కదా? అన్యుడు ఆలోచిస్తాడు తిండి కోసం, అన్యుడు ఆలోచిస్తాడు. నువ్వు అన్యుడు కాదుగా. నువ్వు ఎలా ఉండాలి? అన్నీ ఓపెన్గానే చెప్పేశాడు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేసిన తర్వాత. కానీ మనమే పట్టించుకోవట్లేం, మనమే పాటించట్లేం. భలే పాడుతుంటాం పాటలు. ఇందాకలు కూడా ఒక పాట పాడుతూ పాటించు అని చెప్పేసి ఆ పదాలు వచ్చాయి. పాటిద్దాం అనుకుంటూ పుట్టి మాటలే పాటలే తప్ప అక్కడ మనం నిలబడాలి, ఆ పని మనం చేయాలి. మీ ఊర్లో అంతమంది మీరందరూ క్రైస్తవులే కదా, అందరు సహోదరులే కదా, అందరూ ప్రేమ కలిగి జీవిస్తే అందరు ఎట్లుండాలి అని అంటే, ఒక ఆవిడ తప్పు చేస్తుందనుకో, మీరు వెళ్ళి ఏం చేయాలి? పర్సనల్గా వెళ్ళి గద్దించాలి. మనం క్రైస్తవులం కదమ్మా, ఇలా చేయొచ్చునా? బయట రోడ్డు మీదనే నిలబడి బండ బూతులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అమ్మ మనం క్రైస్తవం ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చునా అని చెప్పగలిగే స్థితిలో ఉన్నారా? భయపడుతున్నారా? భయపడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వామో, నేను పోయి చెప్తే ఇంకా నన్ను వదిలిపెడుతుందా? నేను చెప్పాను అనుకో, నన్ను వదిలిపెడుతుందా? తర్వాత ఓ చెప్పొచ్చావమ్మా నువ్వు పెద్ద ఇది అన్నదనుకో, మళ్ళీ నా మీదకి వస్తుంది వ్యవహారం అంతా. ఇదేందుకు ఇదంతా? గమ్మనుంటే మేలు అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, మనం చెప్పాలంటే మనం ఉండాలి కదా ఫస్ట్. మనం వాళ్ళకి చెప్పాలంటే మనం ఎట్టుండాలి కదా. సో ఇప్పటి నుంచి ట్రై చేసుకోండి, ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి. నేను నిశ్చలంగా ఉండాలి, నేను ఒకరికి చెప్పే విధంగా ఉండాలి, ఎవరో వచ్చి నాకు చెప్పే విధంగా నేను ఉండకూడదు, ఒకరికి చెప్పే స్థాయిలో నేను ఉండాలి అని అనుకుంటే అప్పుడే దేవుడు నచ్చేది దేవునికి నచ్చేది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ మార్గం సరళం చేస్తాడు. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. బాగా వినండి. ఇక్కడ నీ స్వబుద్ధిని అని అంటే నీ మనసులో పుట్టే బుద్ధి ఉంటుంది చూసా, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక ఆధారము చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచు. అంటే ప్రతి పనిలో మనం బుద్ధికి తోచినట్టే మనం నడుస్తాం, మనకు బుద్ధికి నచ్చినట్టు తోచినట్టే మనం బ్రతుకుతున్నాం. అంటే మన బుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం తప్ప దేవుని మీద ఆధారపడి బ్రతకట్లేం కనుక ఈ కష్టాలు. ఒకవేళ దేవుని మీద ఆధారపడి బ్రతికితే ఎట్లుంటుందో చూడు, ఒకసారి కంటిన్యూషన్ చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు శిరస్సు వంచాలి. ఆయన అధికారానికి వినండి, ఆయన అధికారానికి నువ్వు శిరస్సు వంచి ఆయన అధికారానికి లోబడి నువ్వు బ్రతికినప్పుడు ఏం జరుగుతుందట?
అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలను బా ఇంకెంతకంటే ఏం కావాలి మనకు? మన త్రోవలు సరళం చేస్తారట. మన త్రోవలు అని అంటే అదేదో రోడ్డు మీద నుంచి నడిచే త్రోవ కాదు. నువ్వు చేసే ఏ పని అయినా క్లియరెన్స్ ఉంటుంది. నువ్వు విత్తనం విత్తావనుకో అది ఎండదు, అది మాడదు, అద్భుతంగా పెరిగి పైరై ఫలించి అభివృద్ధి చెంది నీకు ఫలితాన్ని ఇస్తుంది, లాభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి అలా నువ్వు నేను మనమందరం ఉండాలి అని అంటే ఆయన అధికారానికి లోబడి మనమందరము బ్రతకాలి. ఆయన అధికారానికి లోబడి మీరందరూ బ్రతకాలి. అలా బ్రతికితే దేవునికి ఇష్టం. అదే మీరు ఫలిస్తే మీరు కోరుకున్న పంట ఫలించేలా చేసేది దేవుడు. భూమి ఫలిస్తుంది, కానీ ఫస్ట్ నువ్వు ఫలించు. మనం ఫలించాలి. మనం ఫలిస్తే అప్పుడు పరలోకపు రైతు ఆనందపడతాడు. ఆ తర్వాత ఈ రైతు ఆటోమేటిక్గా ఆనందపడతాడు. ఆయనను ఆనందపరిచే ప్రయత్నం చేసి ఆయనను సంతోషపరిచే పని చేస్తేనే నిజమైన ఆరాధన, నిజమైనటువంటి స్తుతి. అది క్రియలతో ఉండాలి. మన విశ్వాసం ఓన్లీ మాటలతో కాదు. పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం దూరముగా ఉన్నది అన్నట్టుగా మనం దూరముగా ఉండకూడదు. మన హృదయాలని ఎలా నువ్వు నేను మనమందరం బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు దేవుని హృదయాన్ని సంతోషపరిచి దేవుడి నుంచి సమస్తం పొందుకునే వారముగా మనమందరం ఉండాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా 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 అని వేవేల దేవదూతల చేత కొనియాడబడుచున్న తండ్రి మీకు స్తోత్రములు 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 తండ్రి. ఇదిగునైనా ఈరోజు తండ్రి ఇదిగునైనా మరి మీ పిల్లలు మీ పట్ల విశ్వాసముతో, మీ పట్ల నమ్మకముతో తండ్రి ఇదిగునైనా పంట వేసుకున్నారు తండ్రి. ఆరిపోతుంది తండ్రి, ఆ పంట ఎండిపోతుంది నాయన. కరుణించు తండ్రి ఇదిగునైనా ఇప్పటి వరకు తెలిసి తెలియక అర్థం కాక చేసిన తప్పులు అపరాధములను క్షమించి మన్నించి మీ కృపలో భద్రపరిచిన తండ్రి ఇదిగునైనా దయచేసి తండ్రి ఇదిగునైనా మరి మీ పిల్లలు తండ్రి తెలియక ఏదైనా చేసుంటే క్షమించి తండ్రి కరుణించండి, కటాక్షించండి. ఆ చెట్లు పొలంలో మాడిపోకుండా, విత్తిన విత్తనాలు తండ్రి ఇదిగునైనా నేలలో మురిగిపోకుండా వారి చేతికి అందేలా సహాయం దయచేయండి తండ్రి. మీరు మాత్రమే సహాయం చేయగలరు తండ్రి. మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నటువంటి మీ పిల్లల యొక్క మొరను ఆలోకించండి తండ్రి. మీ పిల్లల యొక్క ఆర్తనాదం వినండి. మీ పిల్లల యొక్క తండ్రి ప్రార్థన ఆలకించమని వేడుకొంచుదాం. ఆకాశమందు ఆశీనుడు అయిన తండ్రి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవాయిదుగునైన వీపనగర్ల ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలు తండ్రి, రైతులు అందరూ కేవలం తండ్రి ఇదిగునైనా ఏ కాలువ, ఏ మోటారు, ఏ బోరు లేనటువంటి పరిస్థితిలో కేవలం మీ మీద నమ్మకముతో చేస్తున్న వ్యవసాయం తండ్రి, మీ పట్ల విశ్వాసంతో మాత్రమే మీ మీద ఆధారపడి చేస్తున్నటువంటి పంట తండ్రి ఇదిగునైనా వ్యవసాయం నైనా తండ్రి కరుణించండి, కటాక్షించండి తండ్రి. బాధపడుతున్న మీ పిల్లల్ని సంతోషపరచండి. ఇక నుంచి తండ్రి దిగిన మిమ్మల్ని సంతోషపరిచే విధానంలో మీ పిల్లలు నడవగలిగే మంచి మనసు మీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. ఆత్మఫలాలు వారు ఫలించే ప్రయత్నం చేసి బిడ్డలుగా వారు ఉండగలటకు మీ కృపను అనుగ్రహించండి. మీరు కరుణించి కటాక్షించి తండ్రి దిగునైనా వర్షాన్ని కురిపించి వారిని ఆనందంతో నింపమని, వారి హృదయాలను నింపమని వేడుకొనుచు బ్రతిమాలు కొనుచు గోజాడుతూ మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియకుమారుడు మా కోసం బలి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.